రాయలసీమ నడిబొడ్డున ఉన్న నగరం అది. ఆ జిల్లా కేంద్రంపైనే అందరికీ కన్ను. ప్రత్యేకించి ఓ పార్టీ అధినేత మామకు మొదటి నుంచి ఆ స్థానంపై ఆసక్తి ఉంది. కానీ కుల మత సమీకరణాలతో అక్కడ గత 3 దశాబ్దాలుగా మైనారిటీలే గెలుస్తూ వచ్చారు. కానీ గత అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో భవిష్యత్తులో తమకు ఇదే జిల్లా కేంద్రం నుండి అవకాశం వస్తుందన్న ఆశతో పావులు కదుపుతున్నారట పార్టీ అధినేత మామగారైన ఓ మాజీ ఎమ్మెల్యే. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరో 3 నెలల్లో పదవీకాలం ముగియనున్న మేయర్ స్థానంలో తనకు విశ్వాసపాత్రుడైన ఓ యువ కార్పొరేటర్ను మేయర్ను చేశాడట. దీంతో మిగిలిన నాయకులకు గుబులు మొదలైందట. ఇంతకు ఏదా జిల్లా కేంద్రం, ఎవరా లీడర్, ఏమిటా కదా? కడపపై వైసీపీ అధినేత మామ కన్ను. మేయర్గా సురేష్ బాబు ప్లేస్లో పాకా సురేష్ ఎంపిక. నగరంపై పట్టు బిగించేందుకే అనుచరుడికి పదవిచ్చారా? రాబోయే ఎన్నికలకు ఇప్పుడే పావులు కదుపుతున్నారా? రవీంద్రనాథ్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా? వైసీపీకి కంచుకోటైన కడప జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాలకు గాను 5 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. అసెంబ్లీ పోరులో ఫ్యాన్ ఢీలా పడ్డా ఇప్పటికీ ఆ జిల్లాలో గ్రామ, మండల, కార్పొరేషన్ స్థాయిలో వైసీపీకి బలమైన క్యాడరుంది. వైఎస్ కుటుంబం మొదట్నుంచి పులివెందుల తర్వాత కడప నియోజకవర్గాన్ని తమ రాజకీయాలకు కేంద్రంగా ఎంచుకుని శాసిస్తూ వచ్చింది. కడపలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు, బీసీలు అధికంగా ఉన్నారు. దీంతో ఇక్కడ వైఎస్ కుటుంబం ఆశీస్సులు ఉన్నవాళ్లు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బావమరిది, వైసీపీ అధినేత జగన్ మేనమామ రవీంద్రారెడ్డి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. కాగా రాజకీయ సమీకరణాలు, వివిధ కారణాలతో అది అప్పట్లో సాధ్యం కాలేదట. పులివెందుల ఎమ్మెల్యే స్థానంతో పాటు కడప ఎంపీ స్థానానికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే పోటీ చేస్తుండటంతో కడప అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తన బావమరిది అయిన రవీంద్రనాథ్ రెడ్డికి అవకాశం కల్పిస్తే చెడ్డ పేరొస్తుందని భావించిన రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఆ అవకాశం ఇవ్వలేదని ప్రచారంలో ఉంది. ఆ తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప నగరం మొదటి మేయర్గా ఎన్నికయ్యారు. అయితే మేయర్గా మాత్రమే ఎన్నికయ్యారు, కానీ ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు. తర్వాత క్రమంలో తన మేనల్లుడు వైసీపీ అధినేత జగన్ హయాంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కమలాపురం ఎమ్మెల్యే అయ్యారు. దీంతో కడప ఎమ్మెల్యే కావాలన్న ఆయన కల నెరవేరలేదని రాజకీయ పరిశీలకులు చెప్తుంటారు. కడప నియోజకవర్గంలో 1995 నుంచి 2024 వరకు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ నేతలైన ఖలీల్ బాషా, అహ్మదుల్లా, అంజద్ బాషాలు గెలుపొందుతూ వచ్చారు. ఈ ముగ్గురు కూడా వారి పార్టీల తరపున మంత్రులుగా పనిచేశారు. అంజద్ బాషా డిప్యూటీ ముఖ్యమంత్రిగా 2024 వరకు పనిచేశారు. కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు రామానుజుల రెడ్డిని కమలాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. మొదట్నుంచి కడపలో నివాసముంటున్న రవీంద్రనాథ్ రెడ్డికి మేయర్గా చేసిన అనుభవంతో పాటు అన్ని వర్గాలతో సంబంధాలు, కొంతమంది ప్రత్యర్థి పార్టీల నాయకులతో ఆంతరంగిక సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం ఉంది. మొదట్నుంచి కడప నియోజకవర్గంలో వైసీపీకి దన్నుగా ఉన్న వారి కుటుంబానికి రవీంద్రనాథ్ రెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికలను, భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన పావులు కదుపుతున్నారట. ఇటీవల కార్పొరేషన్ మేయర్గా సురేష్ బాబును తొలగించాక ఆ స్థానానికి తన అనుచరుడైన పాకా సురేష్ని ఎంపిక చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారట రవీంద్రనాథ్ రెడ్డి. అందరి అంగీకారంతోనే మేయర్ ఎన్నిక జరిగినట్లు, ఒప్పించినట్లు కనిపించింది. కానీ మాజీ మేయర్ సురేష్ బాబుకు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు ఏమాత్రం ఇష్టం లేని పాకా సురేష్ని ఎంపిక చేయటం పట్ల ఈ లీడర్లు, వారి అనుకూల వర్గాలు గుర్రుగా ఉన్నాయట. కార్పొరేటర్ మేయర్ పదవికి 4 పోటీలో ఉండగా అలంఖాన్పల్లెలోని ఎంపీ ఇంట్లో మాక్ ఎలక్షన్ తతంగం కూడా నిర్వహించారట. ఈ వివాదం, వ్యవహారం వైఎస్ జగన్ రెడ్డి సొంత జిల్లాలో పార్టీకి తలనొప్పి కానుండటంతో పైనుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పాకా ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేశారట. ఇదంతా ఎందుకంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకే రవీంద్రనాథ్ రెడ్డికి ఉన్న అడ్డంకులు తొలగించుకుంటున్నారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా పార్టీకి మొదట్నుంచి వీర విధేయులుగా ఉంటూ వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబులు రానున్న రోజుల్లో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. కాకపోతే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, ఎవరెవరికి అవకాశాలు వస్తాయో అన్నది కాలమాన పరిస్థితులు, ఆయా రాజకీయ పార్టీల అధినేతలు నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పక తప్పదు.